డిస్కస్ చేద్దాం. టుడే క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ స్టాక్ సమ్మరీ ఏ విధంగా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఒకవేళ ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ కాకుండా జేపీజీ, పీడిఎఫ్ అలా చేశారంటే దాంట్లో ఎలాంటి ఎడిట్ చేయలేము. బట్ ఎక్సెల్లోకి చేసామంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు డేటా. అది ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ ఉంది. దీంట్లో స్టాక్ సమ్మరీ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఓకే, ఇలా బ్యాలెన్స్ షీట్ ఉంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, సో తర్వాత స్టాక్ సమ్మరీ ఉంది. ఇవి అంతా కూడా ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నేను పంపిస్తాను. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను ఎక్సెల్లోకి. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కరెంట్ అంటే కంట్రోల్+E కరెంట్. సో ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ ఉంది, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్ ఉంది, ఫోల్డర్ పాత్ D ఉంది, ఫైల్ నేమ్ panla.xlsx ఉంది. ఇక్కడ ఎక్సెల్ ఉండదు, ఒక్కొక్కసారి అక్కడ రకరకాల పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ అవి ఉంటాయి. ఒకవేళ అవి ఉన్నప్పుడు అవి మార్చి మన ఎక్సెల్ తెచ్చుకోవాలి. అప్పుడు కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ చూడండి, ఫైల్ ఫార్మాట్ ఎంటర్ ఇచ్చామంటే దీంట్లో అన్ని రకాల ఫార్మాట్స్ ఉంటాయి. నువ్వు ఏ ఫార్మాట్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జేపీజీ ఎంటర్ ఇస్తా. ఇప్పుడు ఇక్కడ జేపీజీ వచ్చింది చూడండి. ఎస్కేప్ బయటికి వస్తే ఇక్కడ జేపీజీ వచ్చింది. లేదు ఎక్సెల్ కావాలి, ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇవ్వాలి. ఎక్సెల్ ఓపెన్ చేస్తాను, ఎక్సెల్ వచ్చింది. దీని ఫైల్ నేమ్ వచ్చేసి panla.xlsx ఉంది. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తాను, సెండ్ చేస్తాను. అయిపోయిందా? ఓపెన్ అయిందా ఎక్సెల్ గైస్? ఎక్సెల్ ఓపెన్ అయిందా? యా. ఇప్పుడు దీనికి కావాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు, వాల్యూస్ నచ్చినట్టు ఆ అమౌంట్ మార్చుకోవచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ వాల్యూస్ మార్చుకోవచ్చు. ఇల్లీగల్గా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, వాల్యూస్ కానీ అట్లా. ఎక్సెల్లోకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం. మనకు కావాలంటే దీని నుంచి ప్రింట్ తీసుకుంటాం. ఓకేనా? ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. సేమ్ నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ కూడా అంతే. ఎస్కేప్, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో సేమ్ ఇది కూడా ఎక్స్పోర్ట్ కరెంట్. ఆల్రెడీ ఎక్సెల్ ఉంది కదా, ఇప్పుడు ఫైల్ నేమ్ వచ్చింది, బీ షీట్ వచ్చింది. ముందు పాన్లా వచ్చింది, ఇప్పుడు బీ షీట్ వచ్చింది. సెండ్ చేస్తున్నా. ఓపెన్ అయిందా బ్యాలెన్స్ షీట్? 7 కనబడుతుందా? యా. ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ను కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. F12 ఓపెనింగ్ స్టాక్ ఎస్, ఇన్వర్స్ ఎస్, అవుట్సోర్స్ ఎస్. ఎందుకంటే ఈ ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. మనం 100 పర్చేస్ చేసాం, 95 సేల్ చేసాం. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఒక 5 ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 కలిపితే 7 అవుతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా నేను ఎక్స్పోర్ట్ చేయాలి. స్టాక్ సమ్మరీ కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ కరెంట్. ఇప్పుడు చూడు, దీనికి ఫైల్ నేమ్ ఏమొచ్చింది? STK/SVM వచ్చింది. సెండ్. వచ్చిందా స్టాక్ సమ్మరీ? క్లియర్? ఇలా ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ ఎక్సెల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మన ప్రాబ్లమ్స్తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ వస్తాం. ఓకేనా? డన్ 7. ఇంకా ఎనీ డౌట్స్ 7? క్లియర్? డన్ 7. ఓకే, బాయ్.